నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. దీని ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్ర అధికారి జగన్నాథ కుమార్ వెల్లడించారు. ముఖ్యంగా కోస్తాంధ్ర తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మన్నార్ దాని పరిసర ప్రాంతమైన శ్రీలంకలో ఉన్న నిన్నటి ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయానికి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా పరిణామం చెందింది. ఈ వ్యవస్థ ప్రస్తుతానికి శ్రీలంక తీరానికి కొంచెం ఆవల, ఉత్తర శ్రీలంక తీరానికి కొంచెం ఆవల నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగానే కొనసాగుతుంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది. ఇది రాబోయే 48 గంటల్లో మరింత బలపడి ప్రస్ఫుటమైన అల్పపీడనంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో సంవహన వర్షపాత పరిస్థితులు కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజులు కూడా ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వర్షాలు చిగురుముద్రుగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మొదటి 5 రోజులు కోస్తా జిల్లాలపై ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు 1-2 చోట్ల రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మొదటి రోజు ఈదురుగాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. ఇక రెండవ రోజు, మూడవ రోజు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతోనూ, 4వ రోజు, 5వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు 1-2 చోట్ల వీచే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతల్లో చెప్పుకోదగ్గ మార్పులేమీ రాబోయే 5 రోజులు ఉండే అవకాశం కనిపించట్లేదు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్టంగా కర్నూలులో 40.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దక్షిణ కోస్తా జిల్లాల్లోని కొన్ని చోట్ల 39 డిగ్రీల ఉష్ణోగ్రత గరిష్టంగా నమోదైంది. ఇక రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 32 మిల్లీమీటర్ల వర్షపాతం అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరులో నమోదైంది. గల్ఫ్ ఆఫ్ మన్నార్ దాని పరిసర